భారతీయ జనతా పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ క్రమం తప్పకుండా సంస్థాగత సభ్యత్వం ఎన్నికలు నిర్వహిస్తూ ముందుకు పోయే యొక్క పార్టీ, నిజమైన యొక్క ప్రజాస్వామ్యానికి ప్రతీక భారతీయ జనతా పార్టీ. అందుకోసమే ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ మొత్తం మెంబర్షిప్ చేస్తాం. ఏ పార్టీలో ఈ విధంగా ఉండదు. ఒకసారి మెంబర్ అయితే లైఫ్ మెంబర్స్ అని ఉంటుంది చాలా పార్టీలకు, చాలా రీజనల్ పార్టీస్. కానీ 3 సంవత్సరాలకు ఒకసారి దాన్ని ఎన్హాన్స్ చేయడం, 6 సంవత్సరాలకు ఒకసారి టోటల్ మెంబర్షిప్ చేయడం. ఆ విధంగా ఈసారి ప్రధానమంత్రి గారి నుంచి మొదలుకొని పోలింగ్ బూత్ అధ్యక్షుడి వరకు, సాధారణ కార్యకర్త వరకు మళ్ళీ సభ్యత్వం తీసుకోవాల్సిందే. మేమందరం కూడా మళ్ళీ సభ్యత్వం తీసుకోవాల్సిందే. అటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఒక ప్రిపరేటివ్ మీటింగ్ అనేది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి వర్క్షాప్ జరుగుతుంది. అంటే 23, 24, 25, 26 ఈ 4 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్క్షాప్స్, తర్వాత 26 నుంచి మళ్ళీ 30వ తేదీ వరకు మండలాల్లో కూడా ఇటువంటి ఒక ప్రిపరేటివ్ వర్క్షాప్స్ నిర్వహిస్తాం. ఆ తర్వాత 31 ఆగస్టున ఆల్ పోలింగ్ బూత్లో ఈ యొక్క ప్రిపరేటివ్ వర్క్షాప్స్ నడుస్తాయి. 1వ తేదీన ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి మా యొక్క జాతీయ అధ్యక్షులు మొట్టమొదటి మెంబర్షిప్ ఇవ్వడంతో దాన్ని లాంచింగ్ చేస్తారు, ప్రారంభిస్తారు. మెంబర్షిప్ నమోదు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభిస్తారు. 3వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మెంబర్షిప్ యొక్క నమోదు లాంచింగ్ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. 4వ తేదీన ఆల్ డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో లాంచింగ్ చేస్తాం. 5వ తేదీన ఆల్ మండల్స్లో, ఆ తర్వాత మిగతా అన్నీ. దీనికి 4 విధాలుగా మెంబర్షిప్ యొక్క ఎన్రోల్మెంట్ మేము ఈసారి తీసుకున్నాం. ఒకటి, ఇది డిజిటల్ యుగం అయిపోయింది కాబట్టి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా 8800002024 8800002024 ఇది 1వ తేదీ తర్వాత పనిచేస్తుంది. అప్పటి నుంచి ఎవరు మిస్డ్ కాల్ ఇచ్చినా వాళ్ళకు ఒక లింక్ వస్తుంది, అందులో వివరాలు నింపేస్తే వాళ్ళు సభ్యులు అవుతారు. సభ్యత్వానికి ఏమీ రుసుము ఉండదు. కానీ యాక్టివ్ మెంబర్షిప్ కావడానికి మాత్రం 100 రూపాయల యొక్క రుసుము ఉంటుంది. అది 100 మంది సభ్యులు చేయించిన వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చి వాళ్ళు యాక్టివ్ మెంబర్షిప్, క్రియాశీల సభ్యులుగా కావచ్చు. కాబట్టి ఈ యొక్క దీన్ని పెద్ద ఎత్తున ఈసారి తెలంగాణ రాష్ట్రంలో గతంలో మేము చేసిన సభ్యత్వానికంటే పెద్ద ఎత్తున ఈసారి సభ్యులను నమోదు చేయాలని మేము తెలంగాణలో ఉన్న యొక్క ప్రజలందరికీ, యువతకు, మేధావులకు, మహిళలకు, రైతులకు, దళితులకు, అన్ని వర్గాల వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీని బలపరచండి, మనం తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకుందాం. నేను పేర్కొని ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 200 మందిని చేర్పించాలనేది మా టార్గెట్. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్న యొక్క అన్ని పోలింగ్ బూతులలో కూడా ఆ విధంగా చేర్పించడం ద్వారా ముందుకెళ్ళాలి. దీనికి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఒక స్లోగన్ కూడా, బలమైన బీజేపీ వికసిత్ భారత్. భారతీయ జనతా పార్టీ ఒక బలమైన పార్టీగా మారితే, భారతీయ జనతా పార్టీ ఒక బలమైన పార్టీగా అవతరిస్తే అప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి దానికి ఇంకెక్కువ ఊతం ఇస్తుంది అనే ఒక దీంతో మేము బలమైన బీజేపీ వికసిత్ భారత్ అనే యొక్క పేరుతో ఈ స్లోగన్ ముందు తీసుకొని వెళ్తున్నాం. ఇది దీనికి సంబంధించిన యొక్క మెంబర్షిప్. రెండోది, తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష
తెలంగాణ రాష్ట్రం సాధించబడాలని దానికోసం ఎంతోమంది త్యాగం చేశారు, పోరాటం చేశారు, తెలంగాణ వచ్చింది. కానీ వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలించిన యొక్క బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న వలస పాలకుల కంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రాన్ని నష్టం చేసిన యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయల నష్టం చేస్తున్నారు. అందులో ఎంత ఎవరు దోచుకున్నారనేది వేరు, తెలంగాణ ప్రజలకైతే ఆ విధంగా అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గతంలో వర్షాలు బాగా కురిసినాయి కాబట్టి ఏం చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు వస్తున్నాయి, అన్ని పొలాలకు నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి. నేను ఒకటే అడుగుతున్నా, కాళేశ్వరం ఇప్పుడు సుందీల్లా అన్నారం అంటే మీకు లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదనుకోండి. లిఫ్టింగ్ పాయింట్ ఫైనల్ ఏంటి? ఎల్లంపల్లి. ఎప్పుడైనా ఇవాళ ఎల్లంపల్లిలో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి కదా, ఎల్లంపల్లి గేట్లు ఎత్తి కిందికి నీళ్లు పంపిస్తున్నారు కదా, మరి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తే చాలు. మరి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసే పరిస్థితి కనుక మీరు కాళేశ్వరం కనుక నిజంగా ఉపయోగపడే ప్రాజెక్ట్ అయితే ఎందుకు మిడ్ మానేర్లో ఫుల్ లెవెల్ వాటర్ లేదు, ఎందుకు లోయర్ మానే డ్యాంలో ఫుల్ లెవెల్ వాటర్ లేదు, ఎందుకు మరి పోచమ్మ సాగర్ కానీ లేకపోతే మిగతా యొక్క మలన్న సాగరు అవన్నిటిలో ఎందుకు లేవు నీళ్ళు? ఒకవేళ కాళేశ్వరం కనుక తెలంగాణకు ఉపయోగపడే ప్రాజెక్టే కనుక అయితే నీళ్ళు ఉండవలసింది ఎక్కడ ఫైనల్గా రావాల్సింది ఎల్లంపల్లిలో ఉంటే చాలు నీళ్ళు. కింది నుంచి లిఫ్ట్ చేసేది కూడా ఫైనల్గా ఎల్లంపల్లె. ఇవాళ ఎల్లంపల్లి నుంచి కిందికి పోతున్నాయి నీళ్ళు. అంటే పైన పోచంపాడు లాంటి ప్రాజెక్టు నిండి ఆ నీళ్లు గ్రావిటీ ద్వారా వస్తే దాన్ని చూపెట్టుకొని వర్షాలు బాగా కురిస్తే ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు అని చెప్పి తెలంగాణ ప్రజలకు మీరు చేసినంత దోపిడీ, మీరు చేసినంత నష్టం ఎవరు చేయలేదు. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కూడా నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు గురించి ప్రాజెక్టు కట్టకముందే కెనాళ్ళు తవ్వి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లి వరకు చేవెళ్ళ దగ్గర టన్నెల్స్ను కెనాల్స్ తవ్విళ్ళు, ప్రాణహిత చేవెళ్ళ అనే పేరుతో చేవెళ్ళ దగ్గర ముందే కెనాలు తవ్విళ్ళు. మరి ఇప్పుడు అవి ఏమైనాయి? వాటి ఉపయోగం విషయంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించలే, దాని తర్వాత వచ్చిన యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలే. ప్రజల సొమ్ము పెట్టారు కదా, ఇన్ని కెనాల్ తవ్విళ్ళు కదా, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేద్దామని మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 8-9 నెలలు అయింది, ఇంతవరకు దాని గురించి ఆలోచిస్తలేదు. అంటే అల్టిమేట్గా తెలంగాణ ప్రజల కష్టార్జితం, తెలంగాణ పాలన అప్పులు చేసి తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం మట్టిపాలు చేసేసి మీరు వాళ్ళు కలిసి మళ్ళీ వీళ్ళు అప్పులు చేస్తున్నారు 1,000 కోట్ల రూపాయలు. కాబట్టి ఈ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు. ఇవి ఒకటో కుటుంబ పార్టీ, ఇంకోటో కరప్టెడ్ పార్టీ. అబద్ధాలు ఆడి ఇవాళ రాష్ట్రాన్ని వెళ్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైనా రుణమాఫీ 64 లక్షల మంది రైతులు క్రాప్ లోన్లు తీసుకున్నారు. నువ్వు ఎలక్షన్ల ముందు ఏం చెప్పినావు? నేను క్రాప్ లోన్లు అన్నింటినీ మాఫీ చేస్తాను, వల్ల బంగారం లేకపోతే నేను అనేది రియల్ ఎస్టేట్ భూములు తనఖా పెట్టి తీసుకున్న వాటికి చేయమని మేము అడగడం లేదు. కానీ నిజమైన యొక్క రైతులు 74 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. 64 లక్షల మంది క్రాప్ లోన్లు తీసుకున్నారు. వాళ్ళకు మాఫీ చేయకుండా కేవలం 22 లక్షల మందికి చేసినాం అంటున్నావు. అది కూడా కరెక్టో కాదో తెలియదు, కానీ ఇది చేసి మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటారు. ఏంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి? ఇంతకంటే అబద్ధమైన కోట ఉన్నదా అంటున్నా. అంటే ఏ ప్రభుత్వం అయినా యొక్క రైతులను ప్రజలను మోసం చేసింది, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేవుళ్ళను కూడా మోసం చేసేస్తుంది. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు, ఏడికి పోతే అక్కడ మేము ఎంత చేస్తామని. ఏమైంది? మిగతా వాళ్ళకు రుణమాఫీ ఇప్పుడు చేస్తారు. పెట్టుబడి సాయం, రైతు భరోసా ఏది? ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ రాబోతున్నది, రెండో పంట కూడా వచ్చేస్తుంది ఇంకా కొద్ది రోజులు పోతే. పెట్టుబడి సాయం ఇంతవరకు లేదు. కౌలు రైతులకు అకౌంట్లో పైసలు లేవు. తర్వాత రైతు కూలీల అకౌంట్లో పైసలు ఇస్తామన్నారు.
అదేవిధంగా రైతు బీమా చేస్తామన్నారు, ఫసల్ బీమా యోజనను అమలు చేస్తామన్నారు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేస్తామన్నారు, అదేవిధంగా బోనస్ ఇస్తామన్నారు. అన్ని మాట మార్చుడే, ఇంతకంటే అబద్ధమైన ప్రభుత్వం కొట్టలేదు. మహిళలకు 2500 అకౌంట్లో ఇస్తామన్నారు, 4000 రూపాయల యొక్క పెన్షన్ ఇస్తామన్నారు. ఏమైందంటున్నాం? ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నది, మళ్ళీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా, లేకపోతే ఇంకేదో ఫ్యూచర్ యూనివర్సిటీ పెడతా. అరే ఏమన్నా అర్థం ఉందా అంటున్నా? మీరు దేనికోసం ప్రభుత్వంకి వచ్చిండ్రు, ఏమని చెప్పి వచ్చిండ్రు, ఏం చేస్తున్నారు? ఇంత ఫెయిల్యూర్, అప్పులు చేసి కూడా వీటిని అన్నిటినీ చేయలేకపోతున్నారు మీరు. అంటే కేవలం అధికారంకు రావడం కోసం ఇన్ని అబద్ధాలు మాట్లాడిన ఒక ప్రభుత్వం ఇది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రభుత్వం చేసిన యొక్క వాగ్దానాలను నెరవేర్చడం కోసం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మేము కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక ఫోన్ నంబరు హెల్ప్ లైన్ ఇస్తే హెల్ప్ లైన్కు వేల మంది, లక్షల మంది ఇవాళ ఫోన్ చేస్తున్నారు. మాకు రుణమాఫీ కాలే, మాకు 3 ఎకరాలు ఉన్నది, మేము 35,000 తీసుకున్నాం, 25,000 తీసుకున్నాం, అయినా మాకు రుణమాఫీ కాలేదని. ఇంకా నువ్వు 1,50,000 2 లక్షలు చేసింది ఎక్కడికి, ఎవరికి చేసినావు, అసలు ఏమిటి ఇదంతా? ఎంతటి అసలు ఇంతవరకు ఒక పూర్తి వివరాలు ప్రకటించు. ఎంతమంది క్రాప్ లోన్లు తీసుకున్నారు, ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారని ఇంతవరకు చెప్పిండా? ఎవరు ఎలిజిబిలిటీ లిస్ట్ ఉన్నదా ఇంతవరకు? బ్యాంకర్ దగ్గర పోతే వ్యవసాయ అధికారుల దగ్గర పోమంటున్నావు, వ్యవసాయ అధికారుల దగ్గర పోతే బ్యాంకర్ దగ్గర పోమంటున్నావు. ఇంత ద్రోహం, రైతులకు ద్రోహం చేసిన యొక్క ప్రభుత్వం ఇది. తప్పక భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చిన యొక్క వాగ్దానాలు నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పిన అనేక మాటలు ఉన్నాయి, 6 గ్యారంటీలు, 420 వాగ్దానాలు, కానీ ముందు ప్రధానమైన వాటిని నెరవేర్చేంత వరకు కూడా చేస్తూనే ఉంటాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఉపయోగించుకునే యొక్క స్థితిలో ఉన్నారా లేదా? మీరు వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఇండ్లు లేని నిరుపేదలకు ఎన్ని ఇండ్లు కట్టినా కూడా అన్నీ ఇవాళ శాంక్షన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా అంతకుముందు 4 కోట్ల మందికి ఇండ్లు కట్టియడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 3 కోట్ల మందికి కట్టియడానికి సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా వీళ్ళు ఇప్పుడు 8-9 నెలలు అయింది, ఇంతవరకు ఎక్కడ స్టార్ట్ చేయలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటిని కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అట్నే చేసింది. అంటే ఈ ప్రభుత్వాలతోనే తెలంగాణ ప్రజలకు ఉపయోగం జరగదని తేలిపోతున్నది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ప్రజలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టండి. ఎన్ని లక్షల ఇళ్ళు అంటే అన్ని లక్షల ఇళ్ళు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినా ఢిల్లీకి వాళ్ళ యొక్క మంత్రివర్గం గురించి, నామినేటెడ్ పోస్టులు ఇవి తప్పితే ప్రజల గురించి ఏది పట్టించుకోండి. జాతీయ పార్టీ అన్నప్పుడు ఢిల్లీతో వెళ్ళడంలో తప్పులేదు, కానీ మీ మొత్తం ఒక టర్మ్ చూసుకుంటే ఎన్ని రోజులు దేని గురించి చేస్తున్నారు? ఇంకోటి, మరి ఇక్కడ ఇప్పుడు లోయర్ మానర్ డ్యాంలో ఎందుకు నీళ్ళు నింపుతలేరని అడుగుతున్నాం. మీరు ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. మిడ్ మానర్లో 19 TMC ఉంది, నేను ఈరోజే తెలుసుకున్నాను. 6 TMC లోయర్ మానేర్లో ఉంటే తప్పితే ఈ కిందికి కరీంనగర్లో హుజురాబాద్ ఏరియా కానీ, లేకపోతే వరంగల్ కానీ, హన్మకొండ కానీ, మిగతా అక్కడి వరకు సూర్యాపేట వరకు నీళ్ళు పోతాయి. ఎందుకు ఇవాళ ఎల్లంపల్లిలో నీళ్ళు ఉన్నాయి, వాటిని లిఫ్ట్ చేయడంలో ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు? ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లిఫ్ట్ చేయడం లేదని మేము అడుగుతున్నాం. అందున్న లోపాలు ఏంది? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, ఇరిగేషన్ మంత్రికి, వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. వ్యవసాయ మంత్రి వీళ్ళందరికీ చెప్పాలి. ఇప్పుడు మామూలుగా మనకు మిడ్ మానేర్లో కనుక నింపితే అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా లోయర్ మానేర్ డ్యామ్కి వస్తుంది. అంటే వీళ్ళు ఏమన్నా ఇసుక మాఫియా ఏమైనా ఉందా? ఇసుక తీసుకోవడానికి దాన్ని నింపడం అనేది ఆపిన్లా? ఎల్లంపల్లిలో నీళ్ళు కిందికి పోతున్నాయి,
ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వస్తే చాలు, మిడ్ మానేర్ నుంచి ఇడికి వస్తే ఈ రెండిట్లలో 25 టీఎంసీలు నింపి పెట్టుకోవచ్చు. ఒకటి 27, ఒకటి 24 కెపాసిటీ. ఇంకా మిగతా పైకి కొండపోచమ్మ అవన్నీ వేరు, ఇవైతే ఈజీగా వచ్చేటి. ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ దగ్గరలోనే. దీంతో ఇంత ఆయకట్టుకు కానీ మిగతా దానికైతే, కానీ ఇంతవరకు అటువంటిది ఏం చేస్తలేదు. దీనికి ఏమిటి అనేది చెప్పవలసిన బాధ్యత ఉన్నది. లేదంటే తప్పక ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలదీస్తుంది.